బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతోంది. రైతు భరోసా విధి విధానాలపై చర్చించనుంది కేబినెట్. పంట వేసిన వారందరికీ రైతు భరోసా ఇవ్వాలని సిఫార్సు చేయబోతోంది. ఆదాయ పన్ను చెల్లింపు ఎకరాల పరిమితి లేకుండా చేయాలని ప్రతిపాదిస్తోంది. కొత్త రేషన్ కార్డుల జారీ, ఆదాయ పరిమితిపై చర్చ జరగనుంది. అలానే సన్న బియ్యం పంపిణీపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు సబ్సిడీ రేట్లతో ఇసుక, సిమెంట్, స్టీల్ సరఫరా చేయాలని ఒక ప్రతిపాదన పెట్టబోతోంది. యాదగిరిగుట్ట దేవాలయానికి కూడా ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని, టీటీడీ తరహాలో పాలక మండలి ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు ఇవ్వబోతోంది. కొత్త టూరిజం పాలసీ, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, ఎస్సీ వర్గీకరణ నివేదిక, సాగునీటి సంఘాలపై కూడా చర్చ జరపబోతున్నారు. సమగ్ర నివేదిక, విద్యుత్ కొనుగోళ్ల నివేదికపై కూడా చర్చించబోతున్నారు. కేబినెట్ భేటీ తర్వాత రైతులకు గుడ్ న్యూస్ చెప్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. లోటు బడ్జెట్ ఉన్న హామీలు అమలు చేస్తున్నామన్నారు. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో రైతులు, యువత, మహిళల హామీలన్నీ అమలు చేస్తామని పొంగులేటి చెప్పారు. మీటింగ్ ఉంది. కేబినెట్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ముఖ్యంగా రైతన్నలకి ప్రభుత్వ పక్షాన తప్పకుండా తీపి కబురు కూడా చెప్తాను అని, రైతులకు ఇచ్చిన హామీలు కానీ, ఆడబిడ్డలకు ఇచ్చిన భరోసా కానీ, యువతకి ఇచ్చిన ధైర్యం కానీ ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధిలో చేయటానికి సిద్ధంగా ఉంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.